ప్రియులారా, పవిత్రమైనటువంటి పుణ్యభూమి అని ఖ్యాతిని ఆర్జించినటువంటి మన పవిత్రమైనటువంటి ఈ భారతదేశంలో ఉత్తర దిక్కున హిమవంతమైనటువంటి పర్వతం ఉన్నదట. ఆ పర్వతరాజు చాలా బుద్ధిమంతుడు, గుణవంతుడు, కుబేరుని మించినటువంటి ధనవంతుడు. గంధర్వుల చేత, దేవతల చేత ఎంతగానో స్తుతింపబడుతూ ఉన్నాడు. ఆ హిమవంతుడు భార్య మేనకాదేవి ఉత్తమ ఇల్లాలు. ఆమె గుణములు ఎలాంటివనా? అతని ఇల్లాలు పరమదయాపురాసి, అతని ఇల్లాలు పరమదయాపురాసి, కడుననాథల పాలిటి కల్పతరువు, దానముల మేటి నిఖిల కాంతలకు సాటి వచ్చుననరాదు మేనకాదేవి గుణము. ఈ మేనకాదేవి గుణములు ఎలాంటివంటే, ఉత్తమ ఇల్లాలు, మహాపతివ్రత శిరోమణి, భర్త మాట ఏనాడు జవదాటనటువంటి మహాసాధ్వి శిరోమణి. ఇలా అనుకూలవతి అయినటువంటి ఇల్లాలితో అనురాగ దాంపత్యాన్ని సాగిస్తున్నాడు ఆ పర్వతరాజు, ఔషధి ప్రస్థపుర చక్రవర్తి, ఆ హిమవంతుడు. ఇలా ఎంతో వారు చక్కగా వారి యొక్క సంసార యాత్ర సాగిపోతూ ఉంది. కొంతకాలానికి వాళ్లకు ఒక మగబిడ్డ పుట్టాడు. ఆ మగబిడ్డకు మైనాకుడు అని నామకరణం చేశారు. కానీ ఈ హిమవంతుడికి, ఈ పర్వతరాజుకు ఆడబిడ్డ పైన మక్కువ. ఆడబిడ్డ కావాలి, ఆడబిడ్డ ఇంటిలో తిరిగాడుతూ ఉంటే మహాలక్ష్మిలా ఉంటుంది అని ఎంచి ఆడబిడ్డను సంతానంగా కోరి వెంటనే తపస్సు చేయించి కాషాయ వస్త్రములను ధరించుకొని రుద్రాక్షమాలలు వేసుకుని ఆ అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారిని గూర్చి ఘోరంగా తపస్సు ఆచరిస్తూ ఉన్నాడు. అమ్మ జగజ్జనని, నాకు పుత్రికా సంతానాన్ని వరంగా ప్రసాదించు తల్లి అని అమ్మవారిని ఇలా స్తుతిస్తూ ఉన్నాడు. నీ పద సేవయే సౌఖ్యప్రదోభో నిఖిల శ్రీతజన వరకల్పతోభో, నీ పద సేవయే సౌఖ్యప్రదోభో నిఖిల శ్రీతజన వరకల్పతోభో, ఓ పరజ్యోతి హస్తరాక్షణి, ఓ పరజ్యోతి హస్తరాక్షణి, ఓ కరరూపిణి కళ్యాణి, ఓ కరరూపిణి రమరామ, నీ పద సేవయే సౌఖ్యప్రదోభో నిఖిల శ్రీతజన వరకల్పతోభో. అమరో నిన్ను నమ్మిన వారికి